హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. పెళ్ళంటే నూరేళ్ల పంట. రెండు జంటలు ఇద్దరు ఒకటి కావడం, వాళ్ళిద్దరూ 7 అడుగులు నడవడం, 100 ఏళ్ళు కలిసి బతకడం, ఇవన్నీ కూడా 7 జన్మల బంధం, సప్తపది సంబంధం సాప్తపదీనం అని కూడా అన్నారు. ఈ సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని గురించి, భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని గురించి మనకు ఖచ్చితంగా తెలియజేస్తాయి. మన దృష్టిలో పెళ్ళి అంటే చాలా పవిత్రమైన బంధం. ఆ బంధానికి మనం చాలా గౌరవం ఇస్తాం. సీతారాముల్ని మనం ఆదర్శాలుగా తీసుకుంటాం. పెళ్ళి అంటే ఆదర్శంగా ఉండాలి, కలిసి ఉండాలి, కష్టాలైనా సుఖాలైనా కలిసిమెలిసి ఉండాలి, కలహాలతో సాగే కాపురం కానే కాదు అని కూడా అంటారు. పైగా ఇంకోటి కూడా అంటారు, మొగుడు పెళ్ళాలనుకున్నాక కొట్లాడుకుంటూ ఉంటారు, కాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. కాబట్టి ఆ మాత్రం ఏ సంబంధంలోనైనా ఉంటాయి, అంత మాత్రాన విడిపోవడం అనేటువంటిది మూర్ఖత్వం అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే తరాలు మారిపోయాయి, సమాజం మారిపోయింది, మరి విలువలు కూడా మారిపోయాయా? నైతికత కూడా మారిపోయిందా? మనం కొత్త అర్థాలు చెప్పుకోవాల్సి వస్తుందా? ఇప్పుడు వివాహ బంధానికి మనం కొత్త అర్థం చెప్పాల్సి వస్తుందా? వివాహం అంటే కేవలం ఒక కంపల్సరీ రిలేషన్ కింద మారిపోయిందా? పైగా అదొక చాదస్తం కింద మారిపోయిందా? ప్రస్తుత సమాజంలో తీసుకుంటే ఇప్పుడు రిలేషన్, లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చింది, సహజీవనం అని. సో ఈ సహజీవనం కాన్సెప్ట్ అదే. ఏంటి, పెళ్లి చేసుకోవడం అనేది ఎందుకు? అదొక రాద్ధాంతం, అదొక తంట. అలా కలిసి ఉండాల్సిన అవసరం లేదు, అంత లీగాలిటీ అవసరం లేనే లేదు. మనం కొద్ది కాలం కలిసి ఉందాం, కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుందాం. నిజంగా ఇద్దరు అభిరుచులు కలిస్తే మనం కంటిన్యూ అవుతాం, లేదంటే ఎవరికి వాళ్ళు విడిపోదాం. ఇది సహజీవనం. ఏంటి సహజీవనం? ఈ కోరిలేషన్ అన్నిటికీ, అంటే ఈ కలిసి ఉండడం కావచ్చు, లివింగ్ కావచ్చు, ఆ తర్వాత సిచ్యువేషన్షిప్ కావచ్చు, ఆ తర్వాత ఏమైనా వాట్ ఎవర్ షిప్ మేబీ, పెళ్ళికి సంబంధించి ఏమైనా పేర్లు పెట్టవచ్చు. వీటన్నింటి మధ్య కూడా అంతర్లీనంగా మనకు కనిపించేది ఏంటంటే కనుక ఇద్దరి మధ్య ఉన్నటువంటి దైహిక సంబంధం, శారీరక సంబంధం. అది అక్కడే మీరు చూడండి, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా పెళ్లి బంధం గట్టిపడడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక దైహిక బంధం ఉండడం, మానసిక బంధంతో పాటు ఒక దైహిక బంధం ఉండడం కూడా పెళ్ళి అనేటువంటిది ఒక పెద్ద కాన్సెప్ట్గా మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మార్థ కామ మోక్షాదులు. సో ధర్మార్థ కామ మోక్షాదుల్లో కూడా అందుకే కామి కానివాడు మోక్షగామి కాదు అని అంటారు, కామి కానివాడు మోక్షగామి కాదు అంటారు. మనకు చతుర్విధ గృహస్థాశ్రమాల్లో కూడా, అంటే మనకు వివిధ ఆశ్రమాలు ఉన్నాయి. అందులోన మనకు సన్యాసాశ్రమం ఏమిటంటే సంసారిగా అయిపోయిన తర్వాత మాత్రమే సంసారిగా మారుతుంటారు. ఇన్ని విధాల భారతీయ నేపథ్యం తరతరాలుగా వేలాది సంవత్సరాల నుంచి సనాతనంగా కొనసాగుతున్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా రాను రాను మారిపోతూ ఉన్నాయి. డైనమిక్స్ మారిపోతున్నాయి, సొసైటీ మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతున్నాయి, తదనుగుణంగా ఆచారాలు మారుతున్నాయి, వ్యవహారాలు కూడా మారుతున్నాయి. అందుకు తార్కాణమే తాజా ఒక వ్యాఖ్యానం, సాక్షాత్ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, కలిసి ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు, పెళ్ళి ఎప్పటికీ కంపల్సరీ కాదు, వాళ్ళు కలిసి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ మేజర్లు కలిసి ఉండొచ్చు, తప్పేముంది, కొద్దికాలం కలిసి ఉంటారు. అందుకే ఇప్పుడు సహజీవనాన్ని కూడా కాన్స్టిట్యూషనల్గా ఒప్పుకుంటున్నారు, సహజీవనాన్ని కూడా ఒప్పుకుంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ని అంగీకరించేసింది సొసైటీ. సో మన సొసైటీ ఇప్పుడు మోడర్న్ దిశగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరిని అని లాభం లేదు. కొంతమందికి అంటూ ఉంటారు, ఇప్పటికి కూడా బాధపడుతుంటారు, అదేంటది పెళ్ళి అంటే ఇంత పవిత్రమైనటువంటిది, ఎవరైనా ఇలా అర్థం చేసుకుంటారా, పెళ్లి చేసుకోకుండానే ఎలా కలిసి ఉంటారు? ఒక ఆడమగ కలిసి ఉండాలంటే పెళ్లి జరగాలి కదా, పెళ్లి జరగకుండా వాళ్ళు ఏ ప్రాతిపదిక పైన వాళ్ళు కలిసి ఉంటారంటే ఏ ప్రాతిపదిక అక్కర్లేదు, కలిసి ఉండాలి అని ఒక ప్రాతిపదిక ఉంటే చాలు, దే కెన్ లివ్ టుగెదర్ అని అంత ఈజీగా చెప్పేస్తున్నారు. ఈజ్ ఇట్ సో ఈజీ? ఇద్దరు కలిసి ఉండి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నంత వరకు పర్వాలేదు, కానీ బెడిసి కొడితే, మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు దూరం అయిపోతే అయిపోని తప్పేముంది అని కూడా అనుకుంటున్నారు. అంతెందుకు బలం, ఇప్పుడు చేసిన పెళ్ళిళ్ళు కూడా ఎంత త్వరగా విడిపోతున్నాయో చూసారా మీరు? మొదట్లోన విడాకులు అనేవి రేర్ ఆఫ్ ది రేరెస్ట్, ఎప్పుడో ఒకసారి భార్యాభర్తల మధ్య ఘోరమైనటువంటి మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు.
అభిరుచులు కలవలేదు అంటారు, నాకు వానికి సెట్ కాదు అని అంటారు. సెట్ కాకపోవడం ఏంటి? సెట్ కాకపోతే పెళ్ళి ఎట్లా చేసుకుంటారబ్బా? ఇవన్నీ కూడా మనకు విచిత్రం అనిపిస్తాయి కదా. సో అలాగే ఇక్కడ ఒక కొత్త కేసు ఒకటి వచ్చింది, చాలా విచిత్రంగా. అది మన తెలంగాణకు సంబంధించినటువంటిది. తెలంగాణలోన తిరుపతి అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయితో స్నేహమైంది, వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు. 4 ఏళ్ల పాటు వాళ్ళు సహజీవనం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏమి అభిప్రాయ భేదాలు వచ్చాయి ఏమో తెలియదు, కానీ ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో న్యాచురల్గా ఏమవుతుంది, ఈ అమ్మాయి కేసు పెట్టింది, క్రిమినల్ కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టింది? ఒట్టేశాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, కలిసి ఉంటానన్నాడు, మోసం చేశాడు, ఇట్స్ ఎ కాన్స్పిరసీ, నేను మోసపోయానని క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంటే అది లోక్ అదాలత్కు వెళ్ళింది. ఇలాంటి కేసులన్నీ కూడా లోక్ అదాలత్కు వెళతాయి, అంటే ఫాస్ట్ ట్రాక్ పైన త్వరగా చేయడానికి. లోక్ అదాలత్లో వచ్చిన ప్రతి కేసు ఏమవుతుంది, రాజీ చేయడానికి, పరస్పర ఒప్పందానికి ప్రయత్నిస్తారు. ఆ లోక్ అదాలత్ కేసులోన వీళ్ళిద్దరూ కూడా రాజీ పడిపోయారట. ఆ అమ్మాయి ఎట్టకేలకు అంగీకరించింది. ఆల్రెడీ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు, పెళ్లికి ముందు వీళ్ళిద్దరితో సంబంధం ఉంది, నన్ను మోసం చేశాడని అమ్మాయి అంటోంది, లేదు నేను చేయలేదని అతను అంటున్నాడు. చివరికి ఇద్దరు ఒక రాజీకి వచ్చేసారు. కథ ఇంతవరకు ఓకే, పెద్ద విశేషం ఏం లేదు. ఆ అబ్బాయికి ఈ మధ్య కాలంలోన ఉద్యోగం వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారు, ఈ ఫిర్యాదు అంటే కేసు అంటే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే అబ్బాయి నా పైన ఇట్లా కేసు ఉంది అని కూడా నిజాయితీగా రాసేసుకున్నాడట. రాసుకున్నా కూడా ఆ అబ్బాయిని నియామకాన్ని రద్దు చేసేసింది రిక్రూట్మెంట్ బోర్డు. వెంటనే ఆ అబ్బాయి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అనింది, ఎట్లా మీరు రద్దు చేస్తారు? ఆ అబ్బాయి తప్పు చేసేది ఏంటి? ఏం తప్పు చేశాడు అబ్బాయి? ఆ అబ్బాయి మేజర్, ఆ అమ్మాయి మేజర్, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇందులో బలాత్కారం ఏముంది? ఆ అబ్బాయి ఏమైనా బలాత్కారం చేశాడా? బలవంతం చేశాడా? బలవంతం చేస్తే 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి ఉండగలరా? ఉండలేరు కదా. ఒకరికొకరు ఇష్టంతో ఉన్నారు, ఆ తర్వాత విడిపోయారు. ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు, తప్పేముంది? పెళ్ళి అనేది ఏమైనా కంపల్సరీ వస్తువా? ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్నా ఆ రూల్ ఏం లేదు కదా. సమాజం మారింది బాస్, కాస్త అర్థం చేసుకోండి అని సుప్రీంకోర్టు అనేసరికి రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకేం చేస్తారు, సాక్షాత్ సుప్రీంకోర్టు అలా చెప్పినప్పుడు. సో ఇక్కడ ఏమని చెప్పారంటే, పరస్పర అంగీకారంతో, జాగ్రత్తగా వినండి, పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు. ఇద్దరు ఒప్పుకుంటే ఆ శారీరక సంబంధం ఇట్స్ ఎ హెల్తీ రిలేషన్, దాన్ని మనం తప్పు పట్టడానికి వీలు లేదు. పైగా వాళ్ళు ఏమన్నారంటే, సమాజం మారుతుంది, యు ట్రై టు అండర్స్టాండ్, సొసైటీ చేంజ్ అని అవుతుంది, డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి, మనుషుల మనస్తత్వాలు మారుతున్నాయి, మన అలవాట్లు మారుతున్నాయి, మన పద్ధతులు కూడా మారాలి, మన ఆలోచన విధానం కూడా మారాలి. ఎప్పుడో పూర్వకాలంలో జరుగుతున్నటువంటి ఆచారాలను పట్టుకొని ఇప్పటికీ కూడా మనం వేలాడుతూ ఉండరాదు. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకొని, బాగుండేవాళ్ళు బాగుండి. పైగా సుప్రీంకోర్టు ఏమనిందంటే, వాళ్ళిద్దరికి లేని బాధ మీకెందుకయ్యా అని. తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుని వాళ్ళిద్దరికి లేని బాధ, వాళ్ళిద్దరికి రాని అడ్డంకి మీకెందుకు వచ్చింది? ఇద్దరు రాజీ పడిపోయారు కదా, దేర్ ఇట్స్ ది మ్యాటర్. కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు నియామకం రద్దు చేయడం ఏంటి? ఫులిష్నెస్ అది అనేసింది అనమాట. ఒకటైతే నిజం, లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళిద్దరూ ఒప్పుకున్నప్పుడు కాదనడానికి ఏముంది? ఏమీ లేదు. అయితే వాళ్ళిద్దరు ఎలా ఒప్పుకున్నారు, ఎలా ఒప్పించారు? ఆ అమ్మాయి ఏమైనా మానసికంగా బాధపడిందా? మొత్తానికి నష్టపోయింది ఆ అమ్మాయే కదా. ఆ అబ్బాయి ఏం లబ్ధి పొందాడు, ఆ అమ్మాయితో కలిసి ఉన్నాడు, 4 ఏళ్ళ తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు జామ్ అంటూ. మళ్ళీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ అమ్మాయి కాస్త ఆలోచించి ఉండాల్సింది. ఎవరైనా సరే అండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మనం ఒక రిలేషన్లో వెళ్ళే ముందు ఖచ్చితంగా యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ప్రేమ, ఉద్వేగం ఇవన్నీ ఉంటాయి. ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ గుడ్డిది అని అంటే మనం బొక్కబొరల పడక తప్పదు. ప్రేమ ఎప్పుడు గుడ్డిది కాదు. ప్రేమ ఎప్పుడు కూడా నేను ఆలోచించు అని చెప్తుంది. ప్రేమ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, అది ఒక పవిత్ర బంధాన్ని కోరుకుంటుంది, అదొక నమ్మకం. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్. నువ్వు ఎంతగా నమ్మితే అంత ప్రేమ ఉన్నట్టు లెక్క అంతే. అంతేగాని ప్రేమ గుడ్డిదని మీరు ఎలా పడితే అలా వెళితే ఖచ్చితంగా మనం బొక్కబొరల పడక తప్పదు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఓకే, తను రాజీ పడిపోయింది, అది వేరే మాట. కానీ రాజీ పడిన సందర్భం ఏంటో అది మనం కాస్త ఆరా తీయాలి కదా. సుప్రీంకోర్టు ఏమనింది? వాళ్ళిద్దరు రాజీ పడిపోయారు, వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకయ్యా, మీరెందుకు ఆ అబ్బాయి ఉద్యోగాన్ని తీసేస్తున్నారు, ఉద్యోగం ఇచ్చేసేయండి అన్నారు. ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వేరే పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయితో ఉన్న కాడ హాయిగా ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చేసాడు. ఇప్పుడు టోటల్గా నష్టపోయింది ఎవరంటే ఆ అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి.
ఆలోచించాలి అంటే తప్పు చేస్తే ఆ క్షణంలోనూ మనకు అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. మనకు ఇష్టమైన సందర్భంలో ప్రతి ఒక్కటి మంచి అనిపిస్తుంది. ఎప్పుడైతే అది ప్రతికూలిస్తుందో అప్పుడు అందులో తప్పుల తడకలన్నీ బయటపడతాయి. ఒక్కసారి మనం ఒక్క చిన్న తప్పటడుగేసి లేదా ఒక చిన్న రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత, చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇది రాంగ్ రూట్ అని తెలుసుకుంటే కోర్స్ ఆఫ్ కరెక్షన్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, సాక్షాత్ తెలంగాణలో జరిగినటువంటి ఈ సంఘటన చూశారు కదా, ఎట్లా మారిపోతుందో సొసైటీ. మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కలిసి ఉంటే పెళ్ళి చేసుకునే తీరాలన్న రూల్ ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్.